సల్మాన్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది హైకోర్టు. దీంతో సల్మాన్ కేసు విచారణ మరో మలుపు తిరిగినట్టయింది. సెప్టెంబర్ 2002 సెప్టెంబర్ 28 నాడు ఒక ప్రమాదంలో సల్మాన్ మద్యం నడిపి కారు నడుపుతూ ఉన్నప్పుడు జరిగిన ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు, 4గురికి గాయాలయ్యాయి. 13 ఏళ్ల విచారణ తర్వాత ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్ దోషిగా నిర్ధారించి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటే 2 రోజుల మధ్యంతర బెయిల్ వచ్చింది సల్మాన్ ఖాన్ కి. 2 రోజుల తర్వాత ఇవాళ ముంబై హైకోర్టులో తిరిగి విచారణ ప్రారంభమైంది. విచారణ పూర్తయిన తర్వాత సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సో ప్రస్తుతానికి కొనసాగుతుంది సల్మాన్ ఖాన్ బెయిల్, మధ్యంతర బెయిల్గా ఉన్న బెయిల్ అది కొనసాగే అవకాశమే ఉంది. సల్మాన్ ఖాన్ కి మొత్తంగా చూస్తే ముంబై హైకోర్టులో ఒక ఊరట లభించిందనే చెప్పొచ్చు. సెషన్స్ కోర్టు విధించిన 5 ఏళ్ల శిక్షను ముంబై హైకోర్టు శిక్ష అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రెండు 2002లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి సల్మాన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2 రోజుల క్రితం విచారణ జరిగిన ఈ కేసుకు సంబంధించి 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. అయితే హైకోర్టుకు అప్పీలుకు వెళ్లిన తర్వాత మధ్యంతర బెయిల్ ఇచ్చారు 2 రోజుల పాటు హైకోర్టు. తిరిగి ఇవాళ 8వ తేదీ మళ్లీ విచారణ జరిగింది. కింది కోర్టులో విచారణ సరిగా జరగలేదు అని వ్యాఖ్యానిస్తూ ఏదైతే సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు 5 ఏళ్ల జైలు శిక్ష అమలు ఉత్తర్వులు నిలిపివేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13 ఏళ్ల క్రితం అంటే 2002 సెప్టెంబర్లో జరిగిన ఒక ఘటన, సల్మాన్ ఖాన్ మద్యం సేవించి కారు నడుపుతూ ఒక ప్రమాదానికి కారణమయ్యాడు. ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా 4గురు గాయపడ్డారు. దానికి సంబంధించి కేసు నడుస్తోంది. సుమారు సెప్టెంబర్లోనే ఒక 18 రోజుల పాటు తను దీనికి సంబంధించి జైలు శిక్ష అనుభవించాడు 2002లో. తిరిగి మళ్లీ 13 ఏళ్ల తర్వాత అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్న తరువాత సల్మాన్ ఖాన్ కు ఏదైతే బెయిల్ మధ్యంతర బెయిల్ వచ్చిందో అది ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా హైకోర్టు నిర్ధారించింది. అలాగే కింది కోర్టులో విచారణ సరిగా జరగలేదని వ్యాఖ్యానించినట్టు కూడా మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి సెషన్స్ కోర్టు తీర్పు అమలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరైంది. ఇది పెద్ద ఊరటగా చెప్పొచ్చు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ హీరోగా తను సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. సల్మాన్ ఖాన్ మీద ప్రస్తుతం 250 నుంచి 300 కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది బాలీవుడ్ సినీ పరిశ్రమలో. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో నిరాశకు చెందిన పరిస్థితి. ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ కి కన్విక్షన్ 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారో, అయితే ఇవాళ వచ్చిన తీర్పు ముంబై హైకోర్టు ఏదైతే ఆ శిక్షను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందో ఇది పెద్ద ఊరటగా చెప్పొచ్చు. కేవలం సల్మాన్ ఖాన్ కి అతని కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, బాలీవుడ్ సినీ పరిశ్రమ ఎవరైతే సల్మాన్ ఖాన్ తో సినిమాలు నిర్మిస్తూ సుమారు 250 కోట్ల పైచిలకు వ్యాపారం అతనితో ముడిపడి ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.